హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు ఏంటంటే జోక్ అయితే చెప్పాలన్నమాట. అసలు జోక్ అనాలా లేకపోతే ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. ఏంటంటే అసలు ఈరోజు నైటు సండే రోజు కూరగాయలకు మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ వచ్చేసి రోజు మంచిగా కూరగాయలు తెచ్చుకునేదాన్ని. మంచిగా అంటే మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళినా అంటే ఏదైనా షాపింగ్ చేసినా ఏదైనా చేసినా ఆడవాళ్ళు ఎట్లుంటామో చాలాసార్లు చూస్తూ ఉంటాం. రేట్ ఎంత, అదెంత, ఇదెంత, బాగున్నాయా లేదా అని చెప్పేసి. అబ్బబ్బో, మన షాపింగ్ అంటే చాలా ఎక్కువ. ఇంకా కూరగాయల కాడైతే ఇంకా ఎక్కువ. రేట్ ఎంత, ఇదెంత, అదెంత, తక్కువ ఇస్తారని చెప్పేసి చాలా టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు మా ఆయన కూడా తెస్తూ ఉంటాడనమాట. అయితే నాకేం జరిగింది ఈరోజు అంటే మార్కెట్లో అయితే టమాటాలు తీసుకున్నాను. ఇలా కుంటి కూర తీసుకుందామని చెప్పేసి వెళ్ళినా అనమాట. వెళ్ళినప్పుడు ఆమె ఏమన్నదంటే 20 రూపాయలకి 8 కట్టలు అని చెప్పేసి చెప్పింది. అయితే నా కూర ఎట్లా ఉంది ఏందనేది ఏం చూడకుండా 8 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఓన్లీ కట్టలు వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. అసలు ఆకు ఇట్లుంది, ముదురుందా లేకపోతే లేతగా ఉందా అని ఏం చూడలేదన్నమాట. అది ఒక్కటే డబ్బులు కొట్టేసి వచ్చిన అనమాట. ఇంకా అది ఎట్లా ఉందంటే ఇంటికి వచ్చినాక చూసుకుంటే అసలు కొంచెం ఆకు కూడా బాగాలేదన్నమాట. మొత్తం ముదిరిపోయి దాంట్లో ఆకులకు రంధ్రాలు అయితే పెట్టినాయి అనమాట పురుగులు. దాంట్లో చూస్తే అయితే అసలు ఏమంటారు, ఇక మస్తు కోపం వచ్చిందనమాట ఆమెని. మరీ ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి. వాళ్ళకి పైసలు రావాలి, వాళ్ళు మనం ఎట్లా తీసుకుంటేంది వాళ్ళకు అమ్ముకునేది ఒకటే లెక్క. అట్లా అని చెప్పేసి నేను కూడా కొంచెం చూసుకోవాల్సింది కదా, ఫ్రెష్గా ఉన్నాయా ఎట్లున్నాయా అని చెప్పేసి. కానీ చూసుకోలేదన్నమాట. ఓన్లీ కట్టలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మాత్రమే తీసుకొని వచ్చిన. ఇక నా మీద నాకైతే మస్తు కోపం వచ్చింది. ఏంటి అసలు కొంచెమన్నా కూర మంచిగా లేదనమాట. ఇవంతా చూడొచ్చు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది మొత్తం గలీజ్ది అనమాట. అంటే ఆకు మొత్తం మందమయ్యి బొక్కలు అట్లా రంధ్రాలు అయితే చాలా ఉన్నాయి. దాంట్లో తెంపుదాం మంచిగా అన్నా కానీ కొంచెం ఆకైతే వెళ్ళింది. 28 కట్టల్లో కొంచెం ఆకైతే వెళ్ళింది అనమాట. అట్లా సరే ఇంకా పోనీలే అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ పప్పాయ తెచ్చుకున్నాం అనమాట. ఆ పప్పాయ కూడా కేజీ లెక్క ఇచ్చిర్రు అనమాట. కేజీకి 50 రూపాయలు అని చెప్పేసి ఇచ్చారు. అయితే 2 వచ్చినాయి అనమాట, చిన్న చిన్నవి. ఒకటి చూడండి ఎట్లా ఉందో, లోపల అసలు పైనుంచి చూస్తేనే మంచిగా అసలు గట్టిగా అన్నట్టు అనిపిస్తుంది. లోపల అయితే ఖరాబ్ అయ్యి అది తింటుంటే అయితే స్మెల్ అయితే వచ్చిందనమాట. అసలు ఏంది, నేను ఏం తెచ్చినా కానీ ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. అసలు చూసి తెస్తున్నా కానీ ఖరాబ్ అవుతున్నాయి. అయితే పైనుంచి తీసి మీకు కనిపిస్తుంది కదా బ్లాక్, స్మెల్ చూసినా ఒకవేళ ఇట్లా అది లోపల ఉండి అట్లా అయ్యిందేమో చూద్దామని చెప్పేసి, టేస్ట్ చూద్దామని చెప్పేసి కొంచెం అయితే కట్ చేసి తిన్నా అనమాట. అసలు చేదు ఎంత చేదు ఉందంటే అంత మామూలుగా అసలు బాగాలేదు. అసలు చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట. అంత చేదు ఉంది. స్మెల్ అంత ఏం రావట్లేదు కానీ తింటుంటే అసలు అంత చేదు ఉందనమాట. వీటిని తినేదానికంటే పడేయడం బెటర్ అని చెప్పేసి మా పిల్లలు కూడా తినిపించలేదనమాట, పడేసినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జామకాయలు తీసుకున్నాం అనమాట. అది కేజీ 50 రూపాయలు అని చెప్పింది. ఇంకా కేజీ ఎందుకు, పిల్లలకు ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతాయి అని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకొచ్చిన. దాంట్లో సగం మడ పురుగులే ఉన్నాయన్నమాట. కొంచెం పండుగ ఉంటే మంచిగా తింటారు కదా, కచ్చి ఎందుకు అని చెప్పేసి మామూలుగా తీసుకొచ్చిన. ఒక 2-3 ఏమో మంచిగా ఉన్నాయి అంతే, అవి కూడా ఖరాబ్ అయినాయి. ఈ ఇంద్రబాబు ఇన్ని పైసలు పెట్టి తీస్తే ఒక్కడు కూడా మంచిగా లేవు అని చెప్పేసి అనుకున్నాను. ఇక నాకంటే మా ఆయనే బెటరు, మంచిగా చూసి మంచిగా తెస్తాడు. మరి ఆ మొగోళ్ళ కంటే దారుణంగా అయిపోయిందని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. అసలు నేను మోసపోయినా వాళ్ళు మోసం చేసిరా అనేది నాకు అర్థం. ఎవరు మోసం చేసినా నేనే అయితే మోసపోయినా అనమాట. పాపం పిల్లలు తింటారని ఎంతో ఆశతోటి అయితే చూస్తూ ఉన్నారు. కానీ అవి అయితే ఖరాబ్ అయిపోయినాయి. జాంపండు ఖరాబ్ అయింది, పప్పాయ ఖరాబ్ అయింది. వాళ్ళకు స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చిన అనమాట. ఆ స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి పెట్టేసిన, తిన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది,
అసలు ఒక్కటికి 10 సార్లు చూడడం అసలు తప్పే లేదనిపించింది. వాళ్ళని అలా చూసి తీసుకుంటుంటే వాళ్ళు మన మీద సీరియస్ అయితూ ఉంటారు. ఏంటి మేము తీసుకున్నాం, అసలు తీసుకోకుండా వెళ్ళినామనుకో, ఒకసారి అడిగి తీసుకోకుండా వెళ్ళినామనుకో, నీ తీసుకున్న ముఖమేనా, నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావా అని చెప్పేసి అంటారు. వాళ్ళ మార్కెట్ వాళ్ళ కూరగాయలు కానీ పండ్లు కానీ పోవాలని మస్తు డజన్ చెప్తారు అంటారనమాట. అవన్నీ పట్టించుకోకుండా మనకి నచ్చితేనే మనకు చూసుకొని మంచిగా ఉంటేనే తెచ్చుకోవాలి. లేదు వాళ్ళు ఇట్లా అంటారు తీసుకోవాలి కంపల్సరీ అని తీసుకున్నాం అనుకో, ఇలానే మోసం చేస్తారనమాట. నన్నైతే 2-3 సార్లు అట్లే అన్నారనమాట. ఫస్ట్ అడిగి బాగాలేవు అని చెప్పేసి వెళ్ళిపోతే, నువ్వేమన్నా తీసుకున్నావా, అని తీసుకున్న ముఖమేనా, వెళ్ళమ్మా అని చెప్పేసి అన్నారనమాట. ఏంది అసలు ఇట్లా అంటారని కొంచెం బాధ అనిపించింది. కానీ ఈరోజు అనిపిస్తుంది అలా చేయడంలో వాళ్ళకి తప్పే లేదనిపించింది అనమాట. వాళ్ళకి పోవడానికి మస్తు మాట్లాడతారు, కానీ ఒకటికి 2 సార్లు అయితే చూసుకొని అయితే తెచ్చుకుంటాం. టమాటాలు అయినా సరే, ఈ కూరగాయలు ఒక్కటి అంతేను. మేము వీక్కి ఒక 500 అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మా పిల్లలకు స్నాక్స్, ఫ్రూట్స్ అని మాకు 1 వీక్ వచ్చేటట్టు కూరగాయలకు అన్నిటికీ 500 అనమాట. 500 పెడితేనే వారం అంతా వస్తుంది అనమాట, 1 వీక్ మొత్తము. లేకపోతే ఇక ఆగమాగం అయిపోతాం. ఇక ఇక్కడ వచ్చేసి ఇక నేనైతే కుంటికూర దాంట్లోనే కొంచెం లేత మంచి మంచి ఆకులని తెంపి అవి అయితే పడేసిన అనమాట. ఈసారి నెక్స్ట్ టైం కొంచెం మంచి జ్యూస్ తెచ్చుకోవాలని చెప్పేసి ఇక మంచి తీసి దాన్ని ఫ్రెష్గా నీట్గా అయితే కడిగి పచ్చిమిరపకాయలు అయితే నూనెలో అయితే వేపుతున్నాను చూడండి. ఈ మిరపకాయలు కూడా కొంచెం ఘాటు ఉన్నాయి. ఇవి మారుస్తుంటే అయితే ఇంట్లో మొత్తం ఘాటు వస్తుందన్నమాట. కొంచెం బ్లాక్ ఉండి నల్ల ఉంటాయి చూడు, అవి కారం ఘాటు ఎక్కువ ఉంటాయి. మామూలుగా వైట్ ఉంటాయి చూడు, అవి కొంచెం కారం ఎందుకో తక్కువ అనిపిస్తుంది నాకు. అయితే తెస్తున్నాం కదా రోజు, అవి కొంచెం బ్లాక్ ఉన్నాయి. అవి కారం చాలా ఘాటు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కొంచెం తక్కువ ఉన్నది తింటేనే బెటరు. కానీ ఇక కొందరైతే ఇట్లా నోట్లో వేసుకొని కొరికి మరీ తీసుకుంటారు అనమాట. షాక్ అయినా నేను, మిరపకాయలు కూడా కొరికి తీసుకుంటారా అంటే కారం ఉన్నాయా లేవా అని చెప్పేసి కొరికి తీసుకుంటారంట. వామ్మో, నాకైతే భయం అవుతుంది కారం అవుతుంది అని చెప్పి. ఇక దీంట్లో నేను మిరపకాయలు, పల్లీలు, ఎల్లిగడ్డ అయితే మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. మిక్సీ పట్టి నేను ఒకప్పుడు కుంటి కూర, పచ్చిమిరపకాయలు అవన్నీ మిక్సీలో పట్టేదనమాట. అది ఏ రకంగా అయ్యేదంటే చెప్పాలంటే అసలు చెప్పకూడదు, కానీ గోరింటాకు కూడా మనం మిక్సీ పడితే ఎంత మెత్తగా ఎట్లా అవుతుందో అలా అయ్యేదనమాట. ఈసారి 2 టైమ్స్ 3 టైమ్స్ అవుతుందనమాట. అట్లా కాకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలే పట్టి దీంట్లో మనకు గుజ్జు అయిపోతుంది ఆల్రెడీ. ఎందుకు నేను అంత గమనియలే అనమాట ఎప్పుడు కూడా. దీంట్లోనే వేస్తేనే అది మొత్తం ఇట్లా మన కూర అంతా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా దాంట్లో కొంచెం నూనె వేసి ఆకు మార్చుకున్న తర్వాతకి పచ్చిమిర్చి మిక్సీలో పట్టేసి దాంట్లో వేసి పోసి పెట్టేసుకుంటాను అనమాట. ఫస్ట్ నేనైతే మిక్సీలో వేసేదనమాట అంతా, ఆకు పచ్చిమిర్చి అంతా. అలా చేయడం వల్ల అది తింటుంటే కూడా కొంచెం ఎంతో ఎట్లా అనిపిస్తుంటే తినాలనిపించదు అనమాట. అది గోరుమాయలాకి వేసుకున్నట్టే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈసారి ఇలా ట్రై చేద్దామని ఇలా నేను ట్రై చేస్తున్నా, చాలా బాగుంది. ఫస్ట్ నాకు కుంటికూర కూడా అంటే చెప్పిన కదా, మేము ఎక్కువ కుంటికూర అంటాము. నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట ఈ ఆకుకూరలు అంటే, కొంచెం తక్కువ తింటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన డాక్టర్స్, నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తినాలి ఆకుకూర అని చెప్పిన కాడ నుంచి నేను ఎక్కువ తినడం స్టార్ట్ చేసిన. దీంతోపాటు కుంటికూరతో పాటు నాకు పుదీనా కూడా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు కుదరట్లేదు, మర్చిపోతున్నాను. నేను మార్కెట్కి వెళ్ళంగానే కుంటికూర తేవడం మర్చిపోతున్నా. ఈసారి కంపల్సరీ మీకోసం నేను కుంటికూర కర్రీ అయితే చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. వావ్, ఎంత మంచిగా ఉంటుంది అంటే అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. ఇక ఈసారి కంపల్సరీ ట్రై చేస్తాను తేవడానికి. మర్చిపోతున్నాను అనమాట నేను. ఇక ఎక్కువ తినను అనమాట. అందువల్ల నేను డాక్టర్స్ చెప్పడం వల్ల నేను ఎక్కువ తింటున్నాను. ఇక అలా అలవాటు అయిపోయిందనమాట. ఇక ఇక్కడ వచ్చేసి కుంటి కూరకు ఇగో పచ్చిమిరపకాయ మీరు చూసింది కదా. ఫస్ట్ నేను ఆయిల్ అయితే పోసి దగ్గరికి గుజ్జుగా ఉడికించుకున్న తర్వాతకి
ఇక పచ్చిమిర్చి పట్టింది ఉంటుంది కదా, వాటిని ఉంటి కూరలేసి కొంతసేపు ఇట్లా కలుపుతాం. ఎక్కువ అయితే మాడిపోతుంది అనమాట. ఎక్కువ కారం కొంచెం దాంట్లో ఆకుల్లో కలిసిపోయేటట్టు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసి నెక్స్ట్ ఏం చేస్తాం, పోసి పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకోటి ఆకుకూరల్లో పసుపు అయితే చాలామంది వేయరనమాట. ఎందుకంటే అది కొంచెం పసుపు చేదైతే వస్తుందంట ఆకుల, అందుకని చెప్పేసి చాలా వరకు అస్సలు పసుపు వేయరు. నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి వేయను. అది నాకు గుర్తు అంటే వేయొద్దని గుర్తు వచ్చినప్పుడు వేయను, ఇక మర్చిపోకుండా వేస్తూ ఉంటాను. కానీ ఎంతకైనా వేయకుండానే బాగుంటుందంట, చేదైతే వస్తుందంట. నాకు తెలియదు, ఎవరో చెప్తే మాత్రం నేను విన్నాను. కానీ అంతకుముందు నుంచి నేను పసుపు అయితే ప్రతి ఒక్క దాంట్లో వేసేదనమాట. ఒకసారి మర్చిపోయి ఉప్మాలో కూడా వేసినాను. ఇది ఏదన్నా కర్రీకి అని చెప్పేసి నేను ఉప్మాలో కూడా వేసేస్తే అప్పుడు నా పరిస్థితి చూడండి. మా ఇంట్లో తిట్టని మాటలనే తిట్టిరనమాట, ఎక్కడ చూసుకుంటే వేస్తావా అని చెప్పేసి. ఇప్పుడు కూడా దీంట్లో నేను పసుపు వేసిన కానీ వెయ్యరు, ఎన్నో కొంతమంది వేసుకుంటారు. నేను ఇప్పుడైతే మర్చిపోయి వేసిన, ఏమనుకోకండి. ఇదనమాట నా వీడియో వచ్చేసి. నా వీడియో ఎట్లుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. నా కోసం వీడియో అయితే పూర్తిగా చూడండి ప్లీజ్. ఎట్లుంది ఏంటి అనేది మీ దాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ మీ సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.